కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళ అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రం జరిగిన కాపు టీచర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాపు టీచర్స్ ఫెడరేషన్ కూటమి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపులు 90% పైగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల గెలుపు కోసం శ్రమించారని అన్నారు. గడిచిన 5 ఏళ్లు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని ఆరోపించారు. ఒంగోలు తిరిగి మరలా పూర్వవైభవం తీసుకొస్తానని తెలిపారు. కాపులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కృష్ణకుమార్, ఆరిగ ప్రతాప్, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, కార్పొరేటర్ మల్గార్ రమేష్, కొమ్మూరి రవిచంద్ర, అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఫణీంద్ర మరియు సభ్యులు పాల్గొన్నారు. శాశ్వత మంత్రి, ప్రకాశం జిల్లా మంత్రి శ్రీనివాసరావు యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రతి కార్యక్రమంలో అతను లేకుండా ఏ కార్యక్రమం మేము ఇప్పటివరకు చేయలేదు. మరి శాశ్వత మంత్రిగా ఉన్నటువంటి మంత్రి శ్రీనివాసరావు గారితో మాకు ఉన్నటువంటి అనుబంధం వ్యక్తిగతమైంది, కుటుంబపరమైంది మరియు సంఘపరమైంది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క రామబాణం మన జనార్దన్ గారు జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు పార్టీకి. మనతో ఉన్నటువంటి జాతీయ పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి జనార్దన్ గారు ఒక మాట చెప్పారంటే హరిహరాదులు అడ్డు వచ్చినా దానికి తిరుగులేదు. ఒక మాట ఇవ్వాలన్నా కానీ చాలా లోతుగా నిశ్చితంగా పరిశీలించి అన్నీ చాలా విషయాల మీద పరిజ్ఞానం కనుక్కున్న తర్వాతనే ఆయన చేసేటువంటి గుణం ఉన్నటువంటి గుణదాముడు. అలాగే మనందరికీ కూడా చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఆ గురువు గారి, మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాయి. నాకు తెలిసింది ఒకే ఒక్క ముక్క చెప్తాను, సంస్కారవంతుడు. ఎవరు ఎన్ని రకాలుగా ఎలా రెచ్చగొట్టినా కానీ, నిన్న మొన్న మనం చూసాం కొన్ని ఛానల్స్లో ఏ విధంగా రెచ్చగొట్టినా కానీ ఒక్కటి కూడా పరుష పదాలు రాదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అది ఒక సంస్కారం కుటుంబ పరంగా ఉండటం వలన వాళ్ళ యొక్క తాతగారైనటువంటి దామచర్ల ఆంజనేయులు గారి యొక్క నేతంగా నడిచి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో మనం ఖచ్చితంగా ఎవరు ఎటువంటి భేషజాలకు పోకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకి, ఎమ్మెల్యేలందరికీ ఖచ్చితంగా గెలిపించి తీసుకురావాలన్నటువంటి ఒక లక్ష్యంతో పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకొక నిమిషం అధ్యక్షుడు పర్మిషన్ ఇస్తాననుకుంటే నా మీద కోపమన్నా ఒక నిమిషం. ఎలక్షన్లప్పుడు 750 మందికి నేను మెసేజ్ పెడితే నాకు 4 మెసేజ్లు వచ్చాయి రిటర్న్లో. ఒక మెసేజ్ పెడితే మన ఎన్డీఏ కూటమికి మనం ఓటు ఇవ్వాలని చెప్పి నేను పెడితే వాళ్ళు 2-3 ఎక్కువ ఇస్తున్నారు. అంటే ప్రజల్లో ఉన్నటువంటి కసి, బాధ, భయము, భీతి, భవిష్యత్తులో మన భవిష్యత్తు కొనసాగాలంటే, మన బిడ్డలు హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే, మన యొక్క మార్పు అనేది జీవితాల మార్పు జరగాలంటే రాష్ట్రంలో పార్టీ మార్పు జరగాలి, ప్రజలందరూ సౌఖ్యంగా ఆనందంగా ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలంటూ కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా నాకు అర్థమైంది. అప్పుడు కాట్వా తరఫున మరియు వ్యక్తిగతంగా నేను మన సంఘ నాయకులను కలిసి కూడా జనార్దన్ గారికి ఒకే ఒక్క విషయం చెప్పి 2014 నుంచి 19 వరకు నేను డి హౌస్లో పనిచేశాను అంటే అది అన్న పెట్టిన భిక్ష. నా కోసం 2014లో నా కోసం ప్రత్యేకంగా అప్పటి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కృష్ణకుమారు టైం మెయింటైన్ చేయాలి, లేకపోతే మైక్ కట్ చేయగలిగింది. ఆ విధంగా అంటే మాకు వాడు సభా సాంప్రదాయం వాడిని వాడు అనలేను. నారాయణరావు గారు ఎప్పుడు సెన్సార్ చేస్తూ ఉంటాడు నన్ను. ఆ విధంగా నాకు అన్న ఆ టైంలో సపోర్ట్ చేశాడు, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం, ధన్యవాదాలు. అన్ని నియోజకవర్గ కాట్వా టీచర్స్, జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, టీమ్ 99 సభ్యులు,
కాపు సంఘం సంజీవరావు గారు, కార్పొరేటరు మల్గ రమేష్ గారు, మాకు అన్ని విధాల అండగా ఉండేటువంటి కొమ్మూరు రవిచంద్ర గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. మీ అందరూ కూడా పేరు పేరున కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు సన్మానం ముగ్గురు ఒకేసారి టైం లేదా పక్కకి పోకూడదు. మీరు ఏం చేస్తారేమో జనార్దన్ గారికి పూర్తి మెజారిటీ కావాలని చెప్పి మంత్రులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ప్రతి కమ్యూనిటీకి గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి హాస్టల్స్ పాప తిరగండి అమ్మా, పాప పట్టుకోమ్మా. సార్ ఫోటో తిరిగమ్మా. ఆంధ్రప్రదేశ్ సవదనుడు మాన్యుడితడు మేడం తిరగాలి. నారాయణ విద్యా సంస్థలు నారాయణ సార్ గారికి, శైలజ మేడం గారికి కాట్వా నుంచి అభినందనలు ఒకసారి చప్పట్ల ద్వారా. శాసనసభ్యులు గారికి వారి సంస్థల నుంచి చెక్ అందజేశారు. కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే జిల్లా వాళ్ళంతా ఈ అసోసియేషన్ ఉందో దాంట్లో మన ఒంగోలు వాళ్ళు ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టడం, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభా అధ్యక్షులు నారాయణరావు గారు, అదేవిధంగా మరి ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఇట్లాంటి సన్మానాలు అనేది నాకు ఇష్టం ఉండదు. మొన్న కళాకారులు చేశారు, అప్పుడే ఇబ్బందిగా ఉండింది, ఇవాళ కూడా ఇబ్బందిగా సివిఎన్ క్లబ్లో. కాబట్టి దయచేసి మా మీడియా ద్వారా మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాం, సన్మానాలు ఇంపార్టెంట్ కాదు, మనకు కావాల్సింది పని. ఆ పని మాత్రం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి మాత్రం సన్మానాలు పెడితే ఆ ప్రోగ్రాంలు కూడా రాకుండా ఉంటానని చెప్పి కూడా ఇది లాస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నా. మా నారాయణ గారు చాలా సంతోషం, ఎందుకంటే ఎన్నికలప్పుడు నారాయణ గారి ఇంటికి వెళ్ళాను. అంటే వేరే కారులో వెళ్ళా, మన కార్లు కూడా కాకుండా
వెళ్ళి నారాయణ గారి ఇంట్లో కూర్చొని ఇంకొక 2-3 టీచర్స్ వచ్చారు. మనం ఏం చేయాలి, మేము వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఆ రోజు చెప్పారు. అప్పుడు ఎన్నికలప్పటి నుంచి కూడా వాళ్ళు మా దగ్గర తిరగకపోయినా చాలామంది ఒక యూనిటీగా ఉండి ప్రతి ఇంటికి వెళ్ళేసి టీచర్స్ని కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తెలిసిన కుటుంబాలు కానీ చాలా సీరియస్గా కష్టపడితేనే, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కష్టపడితేనే మనకు ఆ మెజారిటీ వచ్చిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పిలుపు, జనసేన అదేవిధంగా బీజేపీ బంధం, దాంతో కాపులంతా కూడా 90% ఈసారి తెలుగుదేశం పార్టీ మనకి ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా కాపులంతా కూడా చేశారు. కాబట్టి ఇదే తరాగా ఉండాలి, ఎక్కడ కూడా గ్యాపులు రాకూడదు. అన్ని విధాలుగా కూడా ఈరోజు మన నాయకులు ఎక్కువైపోయారు పార్టీల్లో. అదేవిధంగా ఆ నాయకుల్ని అలానే జాగ్రత్తగా తీసుకొచ్చే విధంగా కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ కోరికలు కూడా చూసుకునే విధంగా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే పోయే పెద్ద పని మాత్రం ఈసారి మాత్రం మనకు పడిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోయినసారి ఇంత ప్రెజర్స్ లేవు. ఈసారి మాత్రం ఒక రేషన్ షాపులకే దగ్గర 400-500 అప్లికేషన్లు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి. ఉండేది 63 షాపు. అలాగా ఎక్కువ జనాలు ఎక్స్పెక్టేషన్ మీద ఉన్నారు. ఎందుకంటే ఆల్ పార్టీస్ ఈసారి 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం, 5 ఏళ్ళు చేసాం, ఈసారి ఏదో విధంగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి సహాయం చేస్తారనే ఆశలతో ప్రజలు ఉన్నారు. కాబట్టి మనం కూడా మా వీలైనంత వరకు దాన్ని కూడా నేను స్క్రూటినీ చేసి మ్యాక్సిమం దాన్ని ఎలా చేయాలో కూడా, అది కాకపోతే ఇంకోటి ఎట్లా ఇవ్వాలో అవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా నేను ఇంకా 1 నెల అయితే అన్నీ కూడా సెటరేట్ అవుతాయి. ఏదంటే ఇంకా ఆఫీసర్స్ కానీ ఇవన్నీ కూడా సెట్ అవ్వాల్సినవి ఉన్నాయి. ప్రస్తుతం కూడా బాగా అటు ఇటు తిరగటం కానీ, వచ్చి కలిసేవాళ్ళు కానీ, ఇవన్నీ కూడా అధికారులు కానీ ఇవన్నీ కూడా బిజీగా ఉన్నాం. 1 నెల 2 నెలలు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన నారాయణ గారు అడిగినట్టు హాస్టల్కి ఎక్కడైతే మనకి 1 ఎకరా అడిగారో తప్పకుండా దాన్ని కూడా, ఎందుకంటే టౌన్లో అయితే మీకు అందరికీ కూడా తెలుసు, పోయినసారి గవర్నమెంట్లోనే కాపు కళ్యాణ మండపం కోసం ఆ రోజు 2 కోట్లు శాంక్షన్ చేశాం. ల్యాండ్ కూడా ఆ రోజు మన ఉమెన్స్ కాలేజీ ఆ ఏరియాలోనే ల్యాండ్ కూడా శాంక్షన్ చేయాలి. ల్యాండ్ అలాట్ చేసి కన్స్ట్రక్షన్ కూడా 2 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసాం. ఫౌండేషన్ స్టోన్ వేసాం. అది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో కూడా నాకు అర్థం కాదు. అవి కూడా ఒకసారి కనుక్కోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అది ఏదైనా ఉన్నా కూడా కళ్యాణపణం కట్టుకున్నా ఇంకా ఎక్కడుందో ల్యాండ్ ఒకసారి చూసుకొని దాన్ని తప్పకుండా కూడా ఆయన అడిగిన దానికి మాత్రం చేస్తారు. ఎందుకంటే రాత్రి పగలు నారాయణ గారు అయితే నేను మర్చిపోను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళంతా కూడా చాలామంది పార్టీ కోసం, పార్టీ మార్పు కోసం, ప్రజల్లో ఉండే కష్టాలను కానీ అసలు భయపడిపోయారు చాలామంది. అయితే ఏదైనా టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటికి వచ్చి మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు తీసుకొచ్చారు. ఏదన్నా దారిలో కనపడితే కూడా ఎవరు చూస్తారో ముందు పక్కన చుట్టుపక్కల చూసి మాట్లాడే పరిస్థితులు వచ్చినాయి. అలాంటి భయప్రాంతలు చేశారు ఈ గూండా రాజ్యంలో. అలాంటి ప్రభావితం లేకుండా అంతా ఒక ఫ్యామిలీ మాదిరి ఉండే విధంగా మంచి సంస్కృతిని మాత్రం మార్పు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు మరోసారి తెలియజేస్తూ, నారాయణ గారికి కూడా నేను తెలియజేస్తున్నా, తప్పకుండా దాన్ని వీలైనంత వరకు 1 ఎకరా 2 ఎకరాలు అనేది కాదు, ఎంత అయితే వాళ్ళు కూడా ల్యాండ్ ఇప్పుడు దూరంగా అయితే ఖచ్చితంగా ఇస్తాం. కాదు మనకి ఇప్పుడు లేఅవుట్ ఒకటి మన ఎక్విజేషన్ అయిన దగ్గర కానీ దాన్ని కూడా అక్కడ అవకాశాన్ని బట్టి దాన్ని కూడా చూస్తాం. ఎందుకంటే మనకి స్టేడియం కూడా లేదు, IIIT కూడా సైట్ కావాలి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. దాంట్లో మనకు కూడా హాస్టల్ ఉండేటట్టుగా దాన్ని ఖచ్చితంగా మా వంతులకు వస్తామని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నా. హాస్టలే కాదు, ఏది ఉన్నా కూడా తప్పకుండా మీరు రండి. నా వల్ల అయినంత వరకు నేను తప్పకుండా చేస్తాం. అది మీరు ఏదో వచ్చేసి లేకపోతే దానికి ఎవరో మళ్ళీ మిడిల్ పర్సన్, నేను అదే ఎప్పుడూ చెప్పేది. ఎందుకంటే నాకు పోయినసారి ఉండేటప్పుడు 5వ సంవత్సరంలో అయిపోయిన తర్వాత వచ్చారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో ఒక అతను తీసుకొచ్చాను, ఉద్యోగం ఇప్పిస్తాను, ఒక 5 లక్షలు ఇచ్చాను, లేకపోతే ఇంకోటి ఏదో ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పేసి 2 లక్షలు ఇచ్చాను. ఇట్లా దళాలను నమ్ముకోవాలండి, అవసరం లేదు. నేను ఇక్కడే ఉండేటప్పుడు డైరెక్ట్గా రండి, కలవండి. అది కరెక్ట్గా ఉంటే మాత్రం 100కి 100 రూపాయలు చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఏదైనా ఒక మంచి కార్యక్రమం పెట్టారు,
అందరూ కూడా మన టీచర్స్ అందరూ కూడా రావటం అంతా కూడా మంచి అందరూ కూడా కలుసుకునే ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. ఎక్కువ ప్రోగ్రాంలు అయినాయి. ఆ రోజేమో తక్కువ ఉన్నాయిలే అని చెప్పేసి మనం టైం ఇచ్చాం. ఇవాళేమో దగ్గర 8 ప్రోగ్రాంలు ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా 2 ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు కూడా మీతోటి గడగలేకపోయాం. మళ్ళా కూడా ఒకసారి ఇలాంటివి పెట్టుకుందాం. సన్మానాలు కాదు, సమస్యల మీద మాట్లాడుకుందాం. సమస్యలు ఏమున్నాయి, సమస్యలు ఏం చేస్తే బాగుంటుంది, కమ్యూనిటీకి ఏం చేయాలి, కమ్యూనిటీలో ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకొని తప్పకుండా అందరం కలిసి ముందుకెళ్ళే మార్గం చేద్దామని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పండుగ లాంటి వాతావరణాన్ని తీసుకురావడానికి రాక్షస ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం రావడానికి మీ అంతు సహాయ సహకారాలు అందించినటువంటి కాట్వా ప్రతినిధులందరికీ, ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రీతమ శాసనసభ్యులు, అభివృద్ధి ప్రదాత రామచంద్ర జనార్దన్ రావు గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారికి, జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్ గారికి మరియు అందరి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ కూడా లంచ్ అరేంజ్ చేశారంటండి, లంచ్ తీసుకుని వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ. డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.